గురు పౌర్ణమి ఈ పేరు మనందరికీ తెలుసు, కానీ దీని వెనుక ఉన్న లోతైన అర్థాలు, నిఘంటువులు మీకు తెలుసా? ఇది కేవలం మా గురువుల పట్ల మన గౌరవాన్ని తెలిపే రోజు కాదు. ఈ ఆధ్యాత్మికత, జ్ఞానం మరియు శక్తి యొక్క సాకారం. ఈరోజు మనం గురు పౌర్ణమి యొక్క రహస్యాలు, విశిష్టతలు మరియు తాత్వికత అర్థం తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతిహాస్, ద టైమ్లెస్ టేల్స్ ఆఫ్ మైథాలజీ. గురు పౌర్ణమి ఆరంభం. గురు పౌర్ణమి యొక్క ఉత్సవాలు భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, మానవ జీవితానికి జ్ఞానం అందించిన గురువులు అందరినీ గుర్తించేందుకు ఉద్దేశించబడ్డాయి. అయితే గురు పౌర్ణమి వెనుక ఉన్న సత్యాలు మరింత లోతుగా పరిశీలించవచ్చు. గురు పౌర్ణమి గురించి లెస్సర్ నోన్ ఫ్యాక్ట్స్ ఎన్నో ఉన్నాయి. దాంట్లో మొదటిది వ్యాసుడి జన్మ తిరునాళ్ళు. వ్యాసుడు పాండవులు మరియు కౌరవుల సాంఘిక కథానాయకుడిగా మాత్రమే కాదు, భారతీయ తాత్వికతలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యము వెలిగే జ్ఞాన కాంతిమూర్తి వ్యాసుడు, అనేక సాహిత్యాల రచయిత. ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆయన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచారం కోసం విశేషమైన సందర్భం. ఇక రెండోది గురు పౌర్ణమి ఆధ్యాత్మికత. గురు పౌర్ణమి రోజున మనం గురువుల గురించి వచనాలు, ధ్యానాలు మరియు శ్లోకాలు పఠించాలి. ఇది శివుడి మహాయోగి అయిన విష్ణువు చక్రుడి జ్ఞానాన్ని ప్రసాదించిన రోజుగా భావించబడుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా శివుడు గంగా నది ద్వారా ఈ సమస్త లోకానికి జ్ఞానాన్ని అందించాడు. మూడోది శివుడి కథనం. గురు పౌర్ణమి రోజున శివుడు గంగా నది నుండి స్థలమైన మానవులకు జ్ఞానాన్ని ప్రసాదించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇది శివుడి యొక్క గంగా అవతరణతో సంబంధించింది ఒక ముఖ్యమైన యాదృచ్ఛిక సందర్భం. ఈ దివ్య దృశ్యం మన జీవితానికి మార్గం చూపుతుంది. నాలుగోది వ్యవసాయ సంస్కృతి. మరొక ప్రత్యేకత గురు పౌర్ణమి నాడు వ్యవసాయ ప్రక్రియలకు సంబంధించినది. ఈరోజు వర్షాలు ప్రారంభమయ్యే కాలం కావడంతో రైతులు తమ పంటల ప్రాముఖ్యతను గుర్తించి సరైన వర్షాలు వచ్చేలా ప్రార్థిస్తారు. ఇది రైతుల పంటలకు సంబంధించిన హార్వెస్ట్ ఉత్సవంగా పరిగణించబడుతుంది. ఐదోది గురుదక్షిణ. గురు పౌర్ణమి నాడు శిష్యులు తమ గురువులకు గురుదక్షిణ ఇస్తారు. ఇది ప్రాముఖ్యమైన పద్ధతి, గౌరవం తెలపడం మరియు గురువులపైన మన కృతజ్ఞతలను వ్యక్తం చేయడం. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, మన జీవితంలో శిక్షణ, ఆధ్యాత్మికత, మార్గదర్శకత్వం అందించడానికి మనం ఇచ్చే సంతృప్తి. ఇక ఆరోది మోక్ష సాధన. పూర్వకాలంలో గురు పౌర్ణమి రోజున ఋషులు, మునులు తమ గురువులకు పూజలు నిర్వహించి మోక్ష సాధన కోసం కృతజ్ఞతలు చెప్పేవారు. గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ముఖ్యమైన మార్గదర్శకత్వం, జ్ఞానం మరియు సాంస్కృతిక మూల్యాల యొక్క ప్రతీక. ఈరోజు మన గురువుల ప్రతిష్టను గుర్తించి వారి పట్ల సత్యమైన కృతజ్ఞతలు తెలపడం మన ఆధ్యాత్మిక విధి. మన జీవితంలో గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు మరియు జ్ఞాన పాఠకులు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటారు. గురు పౌర్ణమి నాడు వారికి మన గౌరవాన్ని తెలియజేయడం, వారి నేర్పు మరియు జ్ఞానం పట్ల మీ కృతజ్ఞతలు వ్యక్తం చేయండి. ఈరోజు ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా నా గురువులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మీరు మీ గురువులకు కృతజ్ఞతలు చెప్పండి. మానవ జీవితానికి గొప్ప మార్గం చూపిన వారి ఆజ్ఞలను పాటించండి. జ్ఞానం, శక్తి మరియు ప్రశాంతతకు ఆరాధించండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము అందించే మరెన్నో విషయాలు వింటూ ఉండండి. థ్యాంక్ యూ.